హలో వ్యూయర్స్, మేము రీసెంట్గా కాన్హా శాంతివనం విజిట్ చేశాము. హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్ అని కూడా అంటారు. దీన్ని విజిట్ చేయకముందు అసలు అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్న విషయం కూడా మాకు తెలియదు. బట్ మేము విజిట్ చేశాక, ఒక వాలంటీర్ని కలిశాక మాకు అక్కడ ఎలా మెడిటేట్ చేస్తారు, అక్కడ ఏం జరుగుతుంది మాకు చాలా డీప్గా తెలిసింది. దాని ఇన్ఫర్మేషన్ మీకోసం ఇక్కడ. ఈయన 23 సంవత్సరాలకు దగ్గర అయినా 23 సంవత్సరాలప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళారు. అప్పటి నుంచి భక్తులు ఎదుర్కొచ్చేవాళ్ళు, ఆయన శిష్యుని కంప్లీట్గా ఆయన తర్వాత ఆదేశాలన్నీ వచ్చి ఈయన ఇట్లా ఈయన 1945లో ఆయన ఆదేశాల ప్రకారం ఆయన గురువు పేరు మీద శ్రీరామచంద్ర మిషన్ని రిజిస్టర్ చేయించారు. అప్పటి నుంచి అది విశ్వవ్యాప్తంగా 160 దేశాల్లో ఉంది. ముఖ్యంగా దీని యొక్క కాన్సెప్ట్ ఏమంటే, ప్రకృతిలో ఉండేటువంటి శక్తి, ప్రాణవ శక్తి దశరథ మహారాజు పూర్వం 72 తరాల పూర్వం ఉండేది. ఆ తర్వాత అది మరుగున పడిపోతే భగవంతుడు ఈ శక్తిని, ప్రకృతిలో శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలా ఈయనకు ప్రవేశపెట్టారు. భగవంతుని భూమిలోనే పుట్టడం కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు లేరు. అక్బర్ కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద జమీందారులకు వాళ్ళ దగ్గర అక్బర్ మినిస్టర్లో కూడా పనిచేశారు. కానీ భిక్షాందేహిని కానీ వచ్చి అడిగి తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసాము ఏమంటే ఇక్కడ మీకు పిల్లలు లేదంటే అక్కడ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అక్కడ ఇంటికి 7 నెలల్లోనే చిన్నప్పుడే ఇంత వయసు ఉన్నప్పుడే ఆడుకోవడానికి కాదు వచ్చింది ఆదేశం. నేను చేయాల్సిన కార్యక్రమం, ప్రకృతి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ గురించి ఆటలు వీటిలని మానేశారు. అప్పుడు ఈ ప్రాణావ శక్తిని రాజయోగంలో దాన్ని రాజయోగాన్ని మాడిఫై చేసి సహజ మార్గ పద్ధతులు ఎవరైనా ధ్యానం చేసుకోవచ్చు, సాంసారిక జీవితం చేసుకొని కుల మతాలకు అతీతంగా ప్రవేశపెట్టారు. అది ఈయన 1983 ఏప్రిల్ 19 వరకు ఉన్నారు. 83 ఇయర్స్. ఆ తర్వాత ఈయన ప్రతినిధిగా నియమించారు. ఇంకా విశ్వవ్యాప్తం చేస్తూ కెమికల్ ఇంజనీరింగ్ కృష్ణమాచార్య గ్రూప్ కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది. ఆ తర్వాత ఈయన 1927 జూలై 24 నుండి మొన్న 2014 డిసెంబర్ 20న రైట్ రోజులో వచ్చిపోయారు. అక్కడి నుంచి ఈయన ఆదేశాలు వస్తూనే ఉంటాయి. 2011లోనే అనౌన్స్ చేశాడు ఈయన. మరి ఈయన ఆదేశాల ప్రకారం ఈయన ఎప్పుడైతే రైట్ రోజులో వచ్చిపోయారో అప్పటి నుంచి 2014 డిసెంబర్ 20 నుంచి మొత్తం బాధ్యతలు తీసుకుని గురువుగా మిషన్కి అధ్యక్షుడుగా ఆత్మీయ ధ్యాన కేంద్రంగా విశ్వవ్యాప్తం ఉంటూ అంతకుముందు 18 సంవత్సరాలు ఉంటే వీళ్ళంతా కూడా ధ్యానం ఇచ్చేవారు. ఇప్పుడు 15 ఏళ్ళకి తగ్గించారు. 15 ఏళ్ళకి 2 ఏళ్ళు ఇన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. 3 సిట్టింగ్లు ఒక ప్రిస్క్రిప్టర్ దగ్గర తీసుకొని, అంటే ఇప్పుడు మాస్టర్లు ప్రతినిధిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళని ప్రశిక్షకులు అంటారు, ఇంగ్లీష్లో అయితే ప్రిస్క్రిప్టర్. వాళ్ళు మనకు 3 సిట్టింగ్లు, అంటే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు కాదు, గురువే ఇస్తున్నాడని సంకల్పంతో మనం ఒక అర్ధగంట రోజు 3 రోజులు చేస్తే ఆ ట్రాన్స్మిషన్ ప్రాణానికి ప్రభావం మనకు తెలిసి అప్పుడు మనకు చాలా సాధన చేయాలి. సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా మంచిది. గంట ముందు చేయకూడదు, గంట లోపల అర్ధగంట కూడా చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం ఇక్కడ మీకు ఆధ్యాత్మిక సమస్యలు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కడ లేదు. మనం ఒక వంట పాత్ర అన్నం వాళ్ళకి ఏం చేస్తున్నాం, సాయంత్రం క్లీన్ చేస్తున్నాం. అట్లా మనకు సాయంత్రానికి, ఉదయం నుంచి సాయంత్రానికి రకరకాలుగా మన వ్యాపార రీత్యను ఎదుటి వ్యక్తులతో కొట్లాడడం, ఇన్ని సంస్కారాలు ఉంటాయి మాట నిద్రలు. వాటిని సాయంత్రం మన స్వశక్తితో, సంకల్ప శక్తితో మన శరీరం యొక్క బాగుంది చూస్తున్నాయి ఒక 25 నిమిషాలు కూర్చొని మనం చేసుకోవాలి. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అంత భారం ఉన్నది కూడా రిలీఫ్, తేలికదనం కలుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఆ దివ్యశక్తి మళ్ళీ గురుదేవుడి నుంచి నాకు వస్తుందని చూసుకుంటే 5 నిమిషాలు అది క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఆ రోజు సాయంత్రం మన అన్ని కార్యక్రమాలు
అదే స్త్రీలకైతే ఇంకా మంచి అవకాశం ఎప్పుడైనా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు చేసి వంట చేస్తుంటే కూడా నేను బాగా చేసేది బుర్ర చేస్తున్నాను. మనం కూడా నేను అనేది పోవాలి ఇక్కడ. ఆయనే గొంతుడంతా చేస్తున్నాడు అని ఒక్క మాట అనుకుంటే ఆటోమేటిక్గా ఇది దీనిలో ప్రాసెస్ ఉంటుంది. రిసెప్టర్స్ ఉంటారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? కుదురుపల్లిలో కూడా సెంటర్ ఉంది, దోమలగూడలో ఉంది, బిహెచ్ఎల్లో ఉంది. అక్కడ పోయి మీరు హాట్ షాప్ అని కొట్టండి. రిసెప్టర్స్ అడ్రస్ నేను కూడా వస్తాయి. ఇప్పుడు అది కూడా మీకు తెలియలేదంటే ఇప్పుడు వెల్కమ్ లాంజ్ ఉంది కదా, వచ్చేటప్పుడు స్టార్టింగ్ మెయిన్ గేట్ ఇప్పుడు పోతుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. అక్కడ పోతే వాళ్ళు చెప్తారు మీకు దగ్గరలో ఉండేటటువంటి ప్రశిక్షకులు వాళ్ళ దగ్గరికి పోయి మీరు 3 రోజులు వస్తున్నారు చికెన్ చేసుకోండి. చాలా ఆదివారం మీరు దగ్గర అయితే దగ్గర లేదు ఎక్కడికైనా ఆదివారం చేస్తాం కావచ్చు. ఆదివారం 8:30 గంటకి ఇక్కడ ఉంటాయి. 9కి స్టార్ట్ అవుతుంది. 9:45 గంటలు అయిపోతుంది. మరి సాయంత్రం 5:30కు మీరు బుధవారం అక్కడ సెంటర్లో కూడా పోవచ్చు. బుధవారం సాయంత్రం 5:30 కంటే మీరు అభ్యాసం కాకుండా కూర్చోడానికి లేదు. మీరు సిట్టింగ్ తీసుకున్న తర్వాత మీరు టెంపరీ ఐడి కార్డు ఇస్తారు. ఆయన సిట్టింగ్ తీసుకున్న ఆయన ఇస్తారు. అంటే మీ సెల్ పైన పంపిస్తే మీరు నెట్లో తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు పాస్పోర్ట్ ఫోటోస్ ఇస్తుంది మీరు సాధన చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఆ విధంగా చేసుకుంటే ఇక్కడ రానిస్తారు. ఐడి కార్డు పర్మనెంట్ ఐడి కార్డు మీరు రెగ్యులర్గా సాధన చేస్తుంటే ఆ పుస్తకం అప్లికేషన్ ఇస్తే అది భర్తీ చేసి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఏదైనా డైనింగ్ పోయారా దానిపైన వరల్డ్ వైజ్గా 160 దేశాలకు అడ్మిన్ బ్లాక్, దానిపైన మీరు 100 రూపాయలు ఫోటో చేసి పర్మనెంట్ ఐడి కార్డు ఇట్లా ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు ఎప్పుడైనా లేకపోతే ఐడి కార్డు లేకపోతే గేట్ దగ్గర రానివ్వదు. ఇవాళ నాటి తెచ్చుకుంటామంటే రానిస్తారు. సెక్యూరిటీ చాలా బందోబస్తు ఉంటుంది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా మన కంఫర్ట్ హౌస్లో కూడా అకామిడేషన్ ఇస్తారు. ఇక్కడ ఎటువంటి బలవంతంగా డబ్బులు వసూలు చేసే సంస్థ బాధ్యతగా వాలంటీర్లుగా ఇప్పుడు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ 18లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఇట్లా ఫంక్షన్లో కూడా వాలంటీర్ వర్క్ చేసుకున్నాను. అక్కడ వాలంటీర్గా ఇచ్చేది డొనేషన్స్ రూపాయలు దాతలు ఇచ్చేటువంటి దాంతోనే ఈ సంస్థ పెద్దగా విశ్వవ్యాప్తంగా ఖచ్చితంగా రూపాయలు ముందుకు వస్తుంది. కొంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పెట్టుకుని నేను అర్థం చేసుకునేందుకు దీపాలతో ఉంటుంది. మొత్తం 303 ఎకరాలు ఓన్లీ కాంపౌండ్ 4 గేట్లు ఉండేది. లైటింగ్ కావాలి యూనివర్సిటీ కాలేజ్ పిల్లలకు చిన్నపిల్లల నుంచి గ్లోబల్ స్కూల్ అని అడ్మిషన్ జరుగుతుంది. తర్వాత పీసీసీ కన్హా పీసీసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లైక్ ఎంపీసీ. తర్వాత దానిలో కోచింగ్ కూడా సపరేట్. అప్పుడు ఆయన అక్కడ ప్రిస్క్రిప్షన్లానే ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఫార్మసీ చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్లో 12 సంవత్సరాలప్పుడు మిషన్ వెళ్ళాలి. ఇప్పుడు సుమారుగా 40 పైన మొన్ననే సెప్టెంబర్ 20 బర్త్డే అయిపోయింది. మొదటి గురువుది బాలాజీ మాస్టర్ అంటారు. ఆ మొదటి గురువు రామచంద్ర ఆయన వాళ్ళ తండ్రులు పెట్టిన పేరు. తర్వాత అక్కడంతా పిలుచుకుంటూ లాలాజీ ఉంటుంది. రెండాయన కూడా రామచంద్ర పక్కున్నాడు. మరి ఆ వయసులో కూడా అన్ని దేశాలు ఇచ్చారు. 3 ఆయన ఎంత పోయి పెద్ద కెమికల్ ఇంజనీరింగ్ చదువుకొని బెనారస్ యూనివర్సిటీలో 64లో మిషన్లో చేశాను. రెంట్ 50 రూపీస్ 50 మెడిటేషన్ మన లోపల క్లీన్నెస్కి వస్తుంది. భగవంతుని కలవడానికి భగవంతుడు ఎక్కడో లేడు. మన హృదయమే భగవంతుని ఇస్తాం. హృదయం ఆగిపోయిందనుకో మనకి ప్రాణం ఉంటుంది. హృదయంలోకి ఆ ట్రాన్స్మిషన్ అనేది మనకు ప్రాణం స్థితి. మనకు 3 రకాల శరీరం ఉంటుంది. కారణ శరీరం అని, స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే మనకు కనపడేది, భౌతికంగా కనపడేది. దీనికి మనం ఏం చేస్తున్నాం? ఆహారం తీసుకుంటాం. అదే మరి సూక్ష్మ శరీరానికి ఆత్మకేమే భగవంతుని శక్తి మనకు ఆత్మ. అది ప్రసాదిస్తారు ఈ సజీవమైన గురువు.
భగవంతుని రూపంలో వాళ్ళకు వస్తుంది. అది డే అండ్ నైట్ అది ఏ టైంలో గుర్తుంది ఆ ట్రాన్స్మిషన్ అనేది ఉంటారు. మనకు యొక్క మనసును స్థిరంగా ఉంచుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. మనం క్లీనింగ్ బాగా చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే ధ్యానం చేసుకుంటూ ఇంకా చాలా మంచిది. సూర్యాస్తమయం ముందుగా చేసుకుంటే అన్ని పనులైనా క్లీనింగ్, అప్పుడు దాని యొక్క అభివృద్ధి అనేది మీకు తెలిసిపోతుంది. లేకపోతే మనం కూర్చొని చేస్తుంటే ఏం తెలియదు. అప్పుడప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు ప్రతినిధులు నేర్పండి ప్రిసిప్టర్లు మీకు అక్కడ కుక్కడు పనులు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి మీకు ఏమన్నా భారంగా ఉండి మీరు తొలగించుకోలేనటువంటి పూర్వజన్మలో చెప్పిన అన్ని సంస్కారాలు అయిపోయింది. అవి తొలగించుకోలేదంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర కూర్చొని ఎదురుగా నాకు గురువు ఇస్తున్నాడు ఇప్పుడు ఇండివిజువల్ సీటింగ్ అని కూర్చుంటారు అర్ధగంట. అప్పుడు కొన్ని తొలగిపోతాయి. ఇట్లా గురువు గారి సమక్షంలోకి వచ్చినామంటే ఇంకా కొన్ని తిరిగిపోతాయి. అప్పుడు మనం సులభంగా మళ్ళీ తిరిగి భగవంతుని చేయడానికి అవకాశం. భూమి మీద మొత్తం 88 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని మనం వచ్చాం. మానవ జన్మ అత్యున్నతమైన జన్మ. ఈ జన్మలో మళ్ళీ మనం అనేక సంస్కారాలు పోగు చేసుకుంటే మళ్ళీ ఆ సర్కిల్ తిరగాల్సిందే. ఏ జీవిలో పోతామో తెలియదు. కాబట్టి ఈయన హామీస్తారు, మీరు చెప్పిన ప్రకారం చేసుకోండి, మీరు తిరిగి మళ్ళీ జన్మలో భగవంతులు కలిసిపోతారు. కాన్సెప్ట్ ఏమి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోవడం ఇది కావాలి. మీరు అక్కడికి గురుపల్లిలో మీ దగ్గర సరౌండింగ్స్ రిసెప్టర్స్ అడ్రస్ వాళ్ళ వెల్కమ్ లైన్ దగ్గర కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. లేదంటే నేను హార్ట్స్ షాప్ అని ఉంటుంది, దానిలో కొడితే కూడా HEARTS APP దాన్ని కొడితే మీకు తెలిసిపోతుంది ఎక్కడ లొకాలిటీ ఎక్కడ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లో అన్నీ కూడా మీరు రాసుకుని పోతే వాళ్ళకి ఫోన్ చేస్తే బ్రదర్ నాకు ఇట్లా ఉంది. ఇక్కడంతా కూడా సోదర భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ కాన్సెప్ట్ ఉంటుంది. కుల మతాలకు అతీతం, కులాలు మతాలు భగవంతుడికి అవన్నీ ఏమి లేవు. మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ప్రాణాహుతి తీసుకోకముందే పుష్ప దగ్గరికి గురువు దగ్గరికి పోకముందు ఏం చేయాలంటే మీకు పోయి మీరు కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ఆ పుష్ప దగ్గర పోయి ఒక సిట్టింగ్ 2 సిట్టింగులు తీసుకొని మీరు ధ్యానం ఏది ఎఫెక్టివ్గా ఉంది దానివల్ల ఆయన దగ్గర నేను తీసుకుంటే ట్రాన్స్మిషన్ అనుభూతుకుంటాను అదే తీసుకో. అట్లా మీరు సాధన చేసుకునే కొంది మీకే తెలిసిపోతుంది. ఈ స్థూలత్వం ఉండేటువంటి పదార్థాలు మాంసాహారం తినకూడదని మీకే తెలిసిపోయి క్రమేణా దాన్ని మానుకుంటే మనం ఇంకా తేలికదంగా ఆ భగవంతుని యొక్క శక్తిని పొందడానికి బాగా తేలికదంగా శాకాహారం సాత్విక ఆహారం లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఇక రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ప్రాక్టీస్ ద్వారా మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను అనేది పోతే అన్నీ జరిగినట్టు అంతా ఆయన చేస్తున్నాను భగవంతుడు. తినేవాళ్ళు తింటారు కానీ వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల నాకు భారంగా ఉంది, ఈరోజు ఏం ధ్యానం ఏం జరిగినట్టు ట్రాన్స్మిషన్ అని క్రమేణా సాధన చేసుకోక 3 నెలలు కనీసం చేసి చూడాలి. ఒక రోజుతో కాదు. ఒక్కొక్కసారి మనం మన యొక్క సంస్కారాలు బట్టి మనలో ఉండేటువంటి భగవంతుని పొందాలని ఆసక్తి ఉంటే మనం ముఖ్యంగా ఇక్కడ ప్రేమ పొందించుకోవాలి, భక్తి, విశ్వాసం, నిరంతర స్మరణ. ఇప్పుడు నేను మాట్లాడేది నేను కాదు, గురువే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, వినేది కూడా గురువే వింటున్నారనే సంకల్పం మనం పంపితే దాని యొక్క మార్గమే వేరే. ప్రేమ పెంచుకోవాలి ప్రతి ఒక్కరైనా. ద్వేషం ఇటువంటివన్నీ ప్రజలు తగ్గిపోయి ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఇవి ఉంటే మన యాటిట్యూడ్స్ అంటే అలవాట్లు అంటామే అవి మార్చుకుంటూ పోతాము. మనం అభివృద్ధి చెందడానికి దాని యొక్క పురోభివృద్ధి ఆటంగా జరిగింది. ఇదివరకు 18 years ఉంటేనే ఇనిషియేషన్ ఇచ్చేవాళ్ళు 3 సిట్టింగ్లు. ఇప్పుడు 15 yearsకే పెట్టి కాలేజీ లెవెల్లో మొత్తం యూనివర్సిటీ లెవెల్లో IAS IPS వాళ్ళందరూ కోచింగ్లు అంటే ఇనిషియేషన్ ఇచ్చి రావడం ఇట్లా విపరీతం అయిపోయి స్ప్రెడ్ అయిపోయింది. ఈ ముస్లిం కంట్రీస్లో లేదు 160 మనకు ఉండేదే 192 దేశాలు, 160 దేశాల నుంచి వస్తుంటారు.
ఇది ప్రపంచానికి వరల్డ్ హెడ్ క్వార్టర్ చేశారు 2014లో. అంత ఎడారి. రాష్ట్రపతి వచ్చి ఎప్పుడు చేశారు? రాష్ట్రపతి అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారితో ఈ మెడిటేషన్ హాల్ 70 సంవత్సరాలు అయిందని ఓపెనింగ్ అయింది. ఆయన చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు రేపు ఈ నెలలో 13, 14, 15, 16, 17, ఇప్పుడు ద్రౌపది స్వామి వస్తుంది, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, 300 ఆధ్యాత్మిక సంస్థలు కూడా వస్తున్నాయి నాలుగు. చాలా గ్రాండ్గా 75,000 మంది పైన ఎక్స్పెక్ట్ చేసినారు. మార్చి 14, 15, 16, 17 రోజులు ప్రోగ్రామ్. మళ్ళీ ఏప్రిల్లో ఇప్పుడు ఈ బాబూజీ ఉన్నానే నేను ఈ గురువు నేను పుట్టి 125 సంవత్సరాలు వచ్చినాయి పెద్దలు. 120 సంవత్సరాలు గ్రాండ్గా. మళ్ళీ ఏప్రిల్ 29, 30, మే 1, 3 రోజులు ఉంటుంది. బండారంటే వాళ్ళు పుట్టినరోజు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మే 4, 5, 6 2 బ్యాచ్ల్లాగా పెడుతున్నారు. ఫస్ట్ గురువు ఎప్పుడు బోర్న్ అయ్యారండి? ఆయన 1857 ఫిబ్రవరి 2 వసంత పంచమి. అందుకే ఆయన ఆది గురువుది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరుందో అదే ఈ మధ్యలో 2 సంవత్సరాల నుంచి బండారాలు అంటే పుట్టినరోజు చేస్తున్నారు. ఇదివరకు 4 చేసేవారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా పెరిగిపోయింది కాబట్టి ఆయన మొదట వీళ్ళిద్దరే చేయాలనుకున్నారు. మొదట గురువులు ప్రజెంట్ ఉండే గురువు కమలేష్ పటేల్ అయితే ఆయన పేరు దాజీ అంటారు. దాజీ అంటే మీలో చిన్న తండ్రి లేక జాతర నానే అన్నట్టు. ఆయన పైన నుంచి ఆదేశాలు వచ్చింది. డిస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని కూడా ఉన్నాయి. వాళ్ళు కొంచెం బెటర్ ఉంటుంది. దానిలో లేదు మొదట ఎవరైతే ఉన్న ఆదిగురు ఆయన ప్రజెంట్ ఎవరున్నా వాళ్ళు చేయాలంటే అది లాస్ట్ ఇయర్ నుంచి ఈ పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ 125 బర్త్డే కాబట్టి మిగతా వాళ్ళు అన్నీ చేసుకుంటారు. ఆ 2 రోజులు 1 రోజు ఈవిడ సెంటర్లోనే చేసుకోవచ్చు అని కూడా ఉంది. ఇప్పుడు ఈ 2 మాత్రం అందరూ ఎవరైనా రావచ్చు. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం నుంచి బండారాలు పాల్గొనాలి.